సిద్ధార్థ రమ్మనండి, అతను కూడా రమ్మనండి పైకి. వీళ్ళు ముగ్గురు మాట్లాడతారు. సిద్ధార్థ గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పమా. నా పేరు సిద్ధార్థ్ సార్, కుశలవ గ్రూప్. పేరు నీ పేరుమా? సిద్ధార్థ్ సార్. సిద్ధార్థ్ చెప్పు. సిద్ధార్థ్, కుశలవ గ్రూప్. అవును సార్, ఇక్కడ అడవినెక్కలం సార్ మా ఫ్యాక్టరీ. సో ఈ ఫ్యాక్టరీ పెడతాను కూడా 20 years బ్యాక్ పెట్టాం సార్. మా తాతగారు ఇక్కడ యాక్చువల్లీ సిటీలో ఉండేది, రూరల్లో పెడితే ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ ఇంకా డెవలప్ అవుతుందన్న దాంతో మేము 1991లో ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టి వీ రన్ స్కూల్ ఆల్సో సార్, 1200 మంది స్టూడెంట్స్తో, అండ్ హాస్పిటల్ ఆల్సో సార్. ఇప్పుడు ఏం చేయగలుగుతావు నువ్వు నీ అనుభవంతో? నేను చెప్పిన కాన్సెప్ట్ ఏం చేయగలుగుతారు? ఇమీడియట్గా అయితే సార్ వీ విల్ ట్రై టు లుక్ ఎట్ స్టూడెంట్స్ ఎడ్యుకేషన్, అండ్ మీరు గవర్నమెంట్ తరఫున సైట్ ఇప్పించగలిగితే వాళ్ళకి ఇల్లు కట్టించడానికి నేను హెల్ప్ చేస్తాను సార్. ఓకే, నాట్ ఓన్లీ దాట్, ఆ రెండు చేస్తేనే కొన్ని కుటుంబాలను నర్చర్ చేయండి. షూర్ సార్. హ్యాండ్ హోల్డింగ్ చేసి మీరు స్ఫూర్తిదాయకంగా ఇన్ని కుటుంబాలను కలెక్టర్ చెప్తాను, మీరు మాట్లాడుకొని ప్రభాకర్ గారు తీసుకోగా మిగిలినటన్నీ కూడా మీరు ఇద్దరు ముగ్గురు ఈ ఊరు కాబట్టి పక్క ఊరు తీసుకుంటే విల్ వర్క్ ఇట్ అవుట్. షూర్ సార్, థ్యాంక్ యూ. మీరు అచ్చా స్వర్ణభారతనా? అచ్చా, స్వర్ణభారతి ట్రస్ట్ సెక్రటరీ సార్. థ్యాంక్ యూ అమ్మా. ఓకే, మంచి ఫ్యామిలీ, గుడ్. మీరు గౌతమ్ గారు, మీరు అర్థం చేసుకుందరా? కాన్సెప్ట్ అర్థమైందా? ఓకే, రండి మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారమ్మా. 10 years బ్యాక్ మీరు మా స్కూల్ ఓపెన్ చేశారు సార్, హ్యాపీ వ్యాలీ స్కూల్ అగ్రికల్చర్. యా వ్యాలీలో ఉంటుంది బాగా. స్కూల్ మీరు మొక్క వేసిన తర్వాత ఇప్పుడు చెట్టు అయింది సార్. అది మళ్ళీ వస్తాను. అంటే 100 crores అప్పు చేసి నా స్కూల్ కట్టాను, అప్పు తీర్చేసాను. ఇప్పుడు ప్రాఫిట్స్లోకి వచ్చింది. అది 300 మంది పిల్లలను నేను ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నానండి. అక్కడ బిల్డింగ్ కట్టాను. అంటే 10 crores వెచ్చించి కన్స్ట్రక్షన్ చేశానండి పేద పిల్లల కోసమే. మీ స్ఫూర్తితోనూ నేను అక్కడ 300 మందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాను ఫర్ 10 years. అంటే 5 years నేను ఓన్గా డబ్బు ఖర్చు పెడతానండి వాళ్ళ మీద. 5 years బ్యాంక్ లోన్స్ తీసుకుంటాను. తీసుకుని వాళ్ళు ఖర్చు పెట్టి వాళ్ళు కెరీర్లోకి వచ్చే వరకు నాదే బాధిస్తా. 300 ఫ్యామిలీస్ చేస్తున్నాను ఆల్రెడీ. ఇప్పుడు మీరు ఒక్క నిమిషం సార్, చెప్పండి. మీరు అనుమతిస్తే నేను తాడేపల్లిలో ఉంటున్నానండి. ఆ స్కూల్ తాడేపల్లిలో ఉంది. ఆ ఊరు మొత్తాన్ని నేను ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకి ఏం కావాల్సిన సలహాలను ఇస్తాను. వాళ్ళ ట్యూషన్స్ కానీ వాళ్ళు ఎక్కడికక్కడ వీక్గా ఉంటే ఆ విషయమే పట్టించుకుంటాను. ఎడ్యుకేషన్ ఆ ఊర్లో ఎంతమంది పిల్లలు? సుమారుగా ఒక 150-200 మంది ఉంటారండి. నేనేమంటానంటే ఆ ఊరే కాకుండా ఆ ఊరిని ఎడ్యుకేషన్లో తీసుకోండి. ఆ ఊర్లో పేదవాళ్ళు ఉంటే కూడా ఇంకా కొంతమందిని పెడతాం. అట్లా సార్. మీకు ఒక నాలెడ్జ్ ఉంది, ఆ నాలెడ్జ్ ఉపయోగించి చదువు చెప్తూనే వాళ్ళ ఆదాయాన్ని పెంచడానికి స్కిల్ డెవలప్మెంట్ ఎడ్ చేయాలని చేసి ఆ గ్రామం ఆదాయం పెంచుదాం. అట్లా దానికి కూడా ఒక దోహదం చేద్దాం. అట్లా ప్రభుత్వం ఇచ్చేది కాకుండా మీలాంటి వాళ్ళు కొంతమంది పెడతాం. అందరం కలిసి వర్కౌట్ చేద్దాం యాజ్ ఎ టీమ్. అట్లా సార్. థ్యాంక్ యూ, ఎక్సలెంట్. చిన్న వేషన్ సార్. మా పిల్లలు ఇది చిన్నది వేశారు. ఇది ఇవ్వండి. తర్వాత ఇంకా ఒకరిద్దరిని ఒక్కొక్క నిమిషం మాట్లాడిచ్చేస్తాను, మళ్ళీ టైం కూడా లేదు. నితిన్ కృష్ణ ప్లీజ్ కమ్. నితిన్ సాయి కన్స్ట్రక్షన్, మన ఎమ్మెల్యే గారు అబ్బాయి, ఆయన కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. ఆయన ఏం చేస్తాడో చెప్పమన్నా, ఆయన కూడా చేయాలి ఈ పని. ఏం చేస్తావో చెప్పు సార్. డెఫినెట్గా సార్, మన లోకల్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళకి మార్గదర్శిగా. నువ్వు చదువుకోవడమే కాదు, నేను ఓవరాల్గా ఆ కుటుంబాన్ని పైకి తీసుకొచ్చే బాధ్యత. అందులో చదువు ఒక పార్టు, ఆదాయం పెంచే మార్గాన్ని చేయమంటున్నాను. సార్ ఈ ప్రోగ్రామ్ ఒక విశేషత ఏంటంటే నాట్ ఓన్లీ బెనిఫిషరీస్ సార్, కంపెనీస్ కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఆనిముత్యాలు, మట్టిలో ఆనిముత్యాలు అని ఇందాక మీరు అన్నారు కదా సార్, అబ్దుల్ కలాం గారు, మన వాళ్ళందరూ కూడా, అట్లా మేము కూడా అంబేద్కర్ గారు కూడా, వాళ్ళందరిలాగా ఈ మట్టిలో నుంచి ఆనిముత్యాలని మేము కూడా వెతికి వాళ్ళ ఎడ్యుకేషన్ని అదే విధంగా వాళ్ళ జాబ్ ఆపర్చునిటీస్ ఇప్పడం కూడా వాళ్ళ బాధ్యత మేము తీసుకుంటామని మీకు మనవి చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. తర్వాత ఇక్కడ వచ్చినప్పుడు
పిన్నమనేని ధనప్రకాష్ గారు, మేనేజింగ్ డైరెక్టర్, మోడల్ డైరీ. అదే ధనప్రకాష్ గారు రండి. థ్యాంక్ యూ సార్. కానీ చెప్పండి, ఎడ్ చేస్తే చెప్పండి. డెఫినెట్గా మీరు ఇచ్చిన పిలుపు మేరకు, P4 పిలుపు మేరకు మేమంతా స్పందిస్తాం. స్పందించి మా ఇచ్చిన రెస్పాన్సిబిలిటీని మేము స్వీకరించి తూచా తప్పకుండా పాటిస్తాం. అలాగే మేము ఈ పక్కన ఇక్కడ 4 కిలోమీటర్లో ఉండి హీల్ అని ఒక ఆర్ఫన్ స్కూల్ పెట్టాము. అది 13 ఏళ్ళని ఇక్కడ పెట్టి 1000 మంది అనాథ పిల్లలు చదువుకుంటారండి CBSE క్యాంపస్లో. ఒక 2 ఇయర్స్ దేవాంశ్ బర్త్డే కూడా ఇక్కడ మేడం గారు పంపించారు. 2 పిల్లల్ని స్పాన్సర్ చేశారు. ఆ తర్వాత మీరు బర్త్డేకి వస్తారని చెప్పినట్టున్నారు. ఒంటిమెట్టి వెళ్ళిపోయినట్టున్నారు లాస్ట్ టైం. వెల్కమ్. ఇదే స్కూల్లో ఉన్న పేరెంట్స్ లేని పిల్లలు, సింగిల్ పేరెంట్ పిల్లలు ఉంటే మేము తీసుకుని మేము ఎడ్యుకేషన్ ఇవ్వగలం. ఇప్పుడు మీరు ఏదైతే ధనప్రకాష్ గారు చెప్పినట్టు ఇప్పుడు కొంతమందిని మనం చూసాం ఇక్కడ. ఒకటి హ్యాపీ వ్యాలీ స్కూల్ కానీ, అదే మరిగా ఇప్పుడు ఇక్కడ మన ఏది ఏ స్కూల్ ఇది కదా, ఇండస్ట్రీ ఇద్దరు. కాబట్టి వారు చెప్పినట్టు మీ స్కూల్ పేరేంటి? హీల్ స్కూళ్ళు. వారు బాగా చదివిస్తామని కొంచెం వెనక్కి ముందుకు వచ్చారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే చదివించడం చాలామంది కొన్ని చేస్తున్నాం. వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. డబ్బులు సంపాదించడానికి విద్యా సంస్థలు పెడితే డబ్బులు సంపాదించడమే కాదు, పేద పిల్లలకు సేవ చేయాలనే ఉద్దేశంతో చాలామంది ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. వాళ్ళ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. రెసిడెన్షియల్ స్కూల్ పెట్టి పిల్లలకు భోజనం పెట్టి బాగా చదివించి ప్రయోజకులు చేసి పంపిస్తున్నారు. జాబ్ వచ్చే వరకు ఆయన బాధ్యత తీసుకుంటున్నాడు. నేను దానికి ఇంటిగ్రేషన్ ఆ ఫ్యామిలీస్ని కూడా తీసుకొని హోలిస్టిక్ అప్రోచ్ తీసుకుంటే ఇంకా తొందరగా మనం అనుకున్న ఫలితాలు వస్తాయి. అది కూడా ఒక ఎక్సర్సైజ్ చేయమంటున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ 206 మంది ఉన్నారు బంగారు కుటుంబాలు. చేలిపైకి ఎత్తండి బంగారు కుటుంబాలన్నీ. బంగారు కుటుంబాలు. ఓకే, మీరు నేను చెప్పింది అర్థమైందా? మీకు అర్థమైందా మీ అందరికీ? నేను ఈ 206 కుటుంబాలని అడాప్ట్ చేసుకోవడానికి ఏమమ్మా కలెక్టర్ గారు, ఒక వారం రోజుల్లో మీ దగ్గరికి మనుషులు వస్తారు. మీ కుటుంబాలని అధ్యయనం చేస్తారు. మీతో కలిసి ఒక భాగస్వామ్యం అగ్రిమెంట్ చేసుకుంటారు. మీరు ఏమి కోరుకుంటున్నారు, వాళ్ళు ఏం చేయగలుగుతారు, 2 కూడా వర్కౌట్ చేసి ఈరోజు ఇమ్మీడియట్గా ఏం చేయాలి, 1 సంవత్సరంలో ఏం చేయాలి, రాబోయే 4-5 ఏళ్ళలో ఏం చేయాలనో ఒక ప్రణాళిక తయారు చేసుకుంటారు. ప్రతి ఒక్క కుటుంబానికి ఒక ప్రణాళిక తయారు చేసి ఈరోజు ఒక పక్క మీ పిల్లల్ని చదివిస్తే 10 ఏళ్ళు పడుతుంది. అంతకు మునిపే మీకు ఒక 2 ఆవులు కానీ 3 ఆవులు కానీ పట్టిస్తే ఒక 20,000 రూపాయల ఆదాయం వస్తుంది. ఒక కుట్టు మిషను లేకపోతే ఒక ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ మీకు క్రియేట్ చేస్తే ఈజీ అవుతుంది. మీ ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకు స్పెషల్ కోచింగ్ ఇచ్చి ఉద్యోగాన్ని ఇప్పిస్తే, ఇంట్లో కూర్చొని పనిచేసే అవకాశం కల్పిస్తే నెలకు 30,000-40,000 రూపాయలు ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలన్నీ నేను ఆలోచిస్తున్నాను. రాష్ట్రంలో ఉండే పారిశ్రామికవేత్తలందరినీ, అంటే హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అంటాం, పైన 10% ఉంటారు, కిందన ఇప్పుడు ఈ ఊర్లో చూస్తే 206 కుటుంబాలు అర్హత కలిగిన కుటుంబాలు బంగారు కుటుంబాలకి. ఈ 206 మంది చదువు విషయంలో కానీ, మీ ఇంట్లో ఉండే మీ ఆస్తుల వివరాలు కానీ, తర్వాత మిమ్మల్ని ఏ విధంగా, కొంతమందికి ఇల్లు కూడా లేదు, కొంతమందికి ఇంటి జాగా లేదు, కొంతమందికి ఆదాయం లేదు, కొంతమంది డ్రైవర్లుగా పనిచేస్తారు, కొంతమంది అయితే విడో అయితే వితంతు అయితే తల్లి లేకుంటే అత్తమామల ఇంట్లో షెల్టర్ ఉండే పరిస్థితిలో ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఏం చేయాలనో ప్రణాళికలు తయారు చేసుకుందాం. ప్రణాళికలు తయారు చేసుకుని అనునిత్యం నేను కూడా 20 లక్షల కుటుంబాలని మానిటర్ చేస్తున్నాను. బాగా చేస్తే వీళ్ళందరినీ పిలిపించి
ఉగాది రోజున సన్మానాలు చేస్తాను, అవార్డులు ఇస్తాను, గుర్తిస్తాను. గుర్తించడం కాదు, ప్రజలు కూడా ఏ వ్యక్తి అయినా కోరుకునేది ప్రజల్లో గుర్తింపు కావాలని. నేను కూడా పనిచేస్తున్నానంటే నన్ను గుర్తించి మళ్ళా తిరిగి ఓటేస్తే మళ్ళా మీకు ఇంకా బాగా పనిచేయగలుగుతారనే ఉద్దేశంతోనే రాత్రింబగళ్ళు పనిచేస్తున్నా, వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు వస్తున్నా. వీరు ఓట్ల కోసం రాలేదు, పేరు కోసం వస్తున్నారు. ఒక తృప్తి, ఒక ఆనందం. నేను కూడా 10 మందికి ఉపయోగపడ్డాను అనే ఆలోచనతో ముందుకు వచ్చారు. ఏదైతే వాళ్ళ స్కూల్ ఉండే గ్రామాన్ని దత్తత తీసుకొని ఎన్నింట్లు మొత్తం ఆ ఊరు 1000 ఓట్లు ఉన్నాయి. మొత్తం చేయగలుగుతారా? ఒక 20 మంది కుటుంబం, 20-30 కుటుంబాలు ఉంటాయి. ఓకే, ఆ ఊరిని వీరు దత్తత తీసుకుంటామంటున్నారు. ఆ ఊరు వారికి అప్పచెప్తున్నా. కలెక్టర్ గారు నోట్ చేసుకోండి, అది కూడా వర్కౌట్ చేసుకొని ఫైనలైజ్ చేయండి. వెంకట్రావు గారు ఇక్కడైనా మీ కాలేజీ కూడా ఓకే, ఏం చేస్తా చెప్పండి. నేను డాక్టర్ రావి వెంకటరావు, ఎన్ఆర్ఐ ఇంజనీరింగ్ కాలేజీ, ఫార్మసీ కాలేజ్ చైర్మన్. జస్ట్ మాకు 4 కిలోమీటర్స్లోనే మన కాలేజీ ఉంది. ఈ సందర్భంగా అబ్దుల్ కలాం గారు చెప్పినటువంటి ఒక పాయింట్ నాకు మదిలో ఎప్పుడూ మెదులుతుంది. ఒక స్టూడెంట్ అబ్దుల్ కలాం గారిని ఒక క్వశ్చన్ అడిగారు. ద క్వశ్చన్ ఈజ్ వెన్ ఎవర్ యు ఆర్ హ్యాపీ, మీరు ఎప్పుడు సంతోషంగా ఉంటారు. ఆ క్వశ్చన్ అడిగితే ఇమీడియట్గా ఆయన చెప్పింది ఏంటంటే, వెన్ ఎవర్ ఐ గివ్ సంథింగ్ టు అదర్స్ ఐఎమ్ హ్యాపీ. ఎప్పుడైతే నేను ఏరే వాళ్ళకి, ఇబ్బందులు పడే వాళ్ళకి సహాయం చేస్తానో అప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అవుతానని చెప్పడం జరిగింది. కానీ ఇటువంటిది మేము ఎప్పుడూ 1995, 96 ఆ ప్రాంతంలో నేను నాగార్జున యూనివర్సిటీలో పీజీ చేసేటప్పుడు, సార్ ఫస్ట్ సీఎం అయినప్పుడు మా కాలేజ్ యూనివర్సిటీ మీదగా వచ్చినప్పుడు అక్కడే నేను పీజీ పిహెచ్డీ చేసి ప్రొఫెసర్ పెంసార్ నరసరావు గారి దగ్గర పిహెచ్డీ చేసి, తర్వాత సార్తో అప్పటి నుంచి మేము ప్రొఫెసర్ శ్రీనివాస్ నాయుడు గారి ఆధ్వర్యంలో అప్పటి నుంచి 2007 వరకు నేను సార్ ఇప్పటి వరకు మీకు మార్గదర్శి ఎవరని చెప్పారు. నాకు మార్గదర్శి సీఎం గారు. అంటే నాకు ఏదో ఫైనాన్షియల్ హెల్ప్ చేయలేదు, సార్ గారు ఏమైతే చేస్తుంటారో అవన్నీ మేము దగ్గర ఉండి చూసి వాటిని నేర్చుకొని 2007లో ఫస్ట్ ఫార్మసీ కాలేజ్ 60 మందితో స్టార్ట్ చేసినటువంటి కాలేజీ ఈరోజు 6000 మంది స్టూడెంట్స్ తోటి సార్ 20 ఎకరాల్లో భారీ ఎత్తున ఈ ఏరియాలో కృష్ణా జిల్లాలో 38 కాలేజీలు ఉంటాయి. నెంబర్ 2 కాలేజీగా మనము ఉన్నాం. అదేవిధంగా 2014-19లో సారు 14-19లో స్మార్ట్ విలేజెస్ దత్తత తీసుకోమని చెప్పడం జరిగింది. ఆ దత్తతలో భాగంగా నేను సార్ మా నేటివ్ జిల్లా ప్రకాశం జిల్లా కొండేపి కాన్స్టిట్యున్సీ ఎడ్లూరుపడ గ్రామాన్ని దత్తత తీసుకొని శ్రీమంతుడు సినిమాలో ఏ విధంగా అయితే చేశారో రియల్గా అన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు నా సొంత డబ్బులతో రోడ్లు, తర్వాత 600 టాయిలెట్స్ నేను 6 నెలల్లో కట్టించాను సార్. కానీ ఎక్కడ ఇప్పటివరకు ఎక్కడ చెప్పుకోలేదు. ఒక టెంపుల్ కట్టించాను, బ్యాంక్ పెట్టించాను, 1 కిలోమీటరు సీసీ రోడ్స్ నిర్మించాను. మొత్తం ఇప్పుడు రికార్డ్ అయిన అన్నీ కూడా మా విలేజ్ని పర్ఫెక్ట్గా చాలామంది ఇప్పటికి సుమారు 200 మంది స్టూడెంట్స్ని నేను దత్తత తీసుకొని చదివించడం, వాళ్ళ ఫీజులు తక్కువ అసలు లేకపోతే కొంతమందికి ఫ్రీగా కూడా చేయడం జరిగింది. దీని అంతటికి మార్గదర్శనం మా సార్ గారే. కాబట్టి నేను ఇప్పుడు కూడా ఈ ఆగిరిపల్లి చుట్టుపక్కల కూడా సార్ ఎలా చెప్తే అలా నేను ఎక్కువ మంది దత్తత తీసుకొని ఈ కార్యక్రమాలు ఎలా చేయాలంటే అలా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం చేస్తారని సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తున్నాను. వెంకట్రావు, మీ ఊరు ఎంత? ఆ ఊర్లో పాపులేషన్ ఎంత మీది? మా ఊరు 2500 సార్. ఆ విలేజ్ నువ్వు దత్తత తీసుకో, ఊరంతా చేయాలి. ఎంతమంది చేయగలతో చేసి ఒకరిద్దరిని కావాలని తీసుకొస్తాం సార్. ఆ కుటుంబాలను ఐడెంటిఫై చేశారు, అవన్నీ మీకు అప్పచెప్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు వెంకట్రావు గారు ఒకటి చెప్పారు, నేను ఆర్థిక సంస్కరణలు మాట్లాడితే ఓకే మాట్లాడదమ్మా, పార్టీ మీటింగ్ కూడా ఉంది. ఓకే, పార్టీలో మీటింగ్ ఉంది తమ్ముడు, మాట్లాడదాం, ఇప్పుడే వస్తున్నా, మాట్లాడదాం, కూర్చో. ఆవేశాలు ఎక్కువ ఉన్నాయి. ఓసారి ఇక్కడే అన్నీ చెప్పేయాలనుకుంటారు. మీరు 1000 మంది, నేను ఒక్కడిని, కాబట్టి అందరూ ఒకటేసారి చెప్పాలంటే కష్టం. దానికి ఒక స్ట్రక్చర్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే వెంకట్రావు గారికి ఒక స్ఫూర్తి. ఆ రోజు నేను మాట్లాడుతూ ఉంటేనే ఒక కాలేజీ పెట్టి ఈరోజు 6000 మంది స్టూడెంట్స్తో ఆ కాలేజీ నడిపే పరిస్థితికి వచ్చారంటే ఆయన కూడా ఒక మామూలు వ్యక్తే. అబ్దుల్ కలాం ఎప్పుడూ ఒక స్ఫూర్తిని ఇస్తాడు. ఆయన డబ్బులు ఇవ్వలేడు,
కానీ స్ఫూర్తినిస్తాడు. సమాజానికి చివరి రోజుల వరకు ఉపయోగపడిన వ్యక్తి అబ్దుల్ కలాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక పేద కుటుంబంలో పుట్టినటువంటి అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసి ఒక స్ఫూర్తినివ్వడమే కాకుండా పేదవాళ్ళ హక్కులు ఇచ్చిన వ్యక్తి అంబేద్కర్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. పూలే గారిని మీరు చూస్తే ఒక వ్యక్తిగా పుట్టి సమాజం కోసం పోరాడి సమాజంలో పెను మార్పుల కోసం అనునిత్యం త్యాగం చేస్తే ఆయన సిద్ధాంతాలు ఇప్పటికి కూడా మనందరికీ వేద వాక్యాలుగా మనం పాటించే పరిస్థితికి వచ్చాం. ఈ నెలలోనే జగజీవన్ రామ్ గారు కూడా పుట్టారు. అది కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అంబేద్కర్ గారు పుట్టారు. మొన్నే జగజీవన్ రామ్ ఫంక్షన్ చేశాం. ఈ ముగ్గురు కూడా పుట్టినటువంటి ఈ నెలలో మనం ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఈ గ్రామానికి వస్తే నన్ను అర్థం చేసుకొని చాలామంది ముందుకు వస్తున్నారు. ఇవి ఇంకా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది.